వాణిజ్య ఒప్పందానికి ఓకే అమ్మయ్య ఈ తుగ్లక్ గాడు శాంతించాడండి. భారత్పై సుంకాల్ని 18% తగ్గిస్తున్నాం, మా వస్తువులపై సున్నా సుంకాలకు రష్యా చమురు నిలిపేందుకు ఆ దేశం ఈడి బాధ అది. రష్యా నుంచి చమురు ఆపియాలి, ఈడి దగ్గర తీసుకోవాలి. ఈడి తాపత్రయం అంతా అదే. గింజుకుంటున్నాడు అనమాట. అంత ఇబ్బంది పడిపోతున్నాడు. అరే ఏంటిది అబ్బా ఎట్లారా వచ్చేసి రష్యాతో కొనుక్కుంటే రష్యా ఇంకా బలపడిపోతుంది, అది మనం ఇంకా భారత్ రష్యా చైనా ఒకటే అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని పిండైపోతున్నాడు అసలు. అట్లాంటి సందర్భంలో మా వస్తువులపై సున్నా సుంకాలకు రష్యా చమురు నిలిపేందుకు ఆ దేశం అంగీకరించింది. మోదీ నాకు గొప్ప స్నేహితుడు. ఇది చూడండి, ఈ పనికిమాలిన స్టేట్మెంట్లు చూడండి. ప్రధానితో ఫోన్ చర్చల అనంతరం ట్రంప్ ప్రకటన. 25% అదనపు సుంకాలు ఉండబోవన్న వైట్ హౌస్. ట్రంప్నకు 140 కోట్ల మంది తరపున కృతజ్ఞతలు. సుంకాల తగ్గింపుపై మోదీ, వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించని ప్రధాని. సుంకాల తగ్గింపు ఈయనేదో మాట్లాడాడు, ఈయనేదో చేస్తాడు. భారతదేశము ప్రపంచ దేశాలన్నిటితో మోదీ సత్సంబంధాల కోసం తిరుగుతూ వస్తున్నారంటే ప్రభుత్వ ధనం వృధా చేస్తున్నారు, తిరుగుతున్నారు అనే విపక్షాలకి ఇప్పుడు ఆయన ఎందుకు తిరిగాడు అనేది అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ కూడా వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించని ప్రధాని ఏదో ట్రూత్ ఛానల్లో చెప్పేసి మాతోనే మరి బిజినెస్ అవుతుంది సంకలు గుద్దేసుకుని లీక్ చేస్తాడు. ఏది భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాను అన్నట్టుగా. అసలు ఎవరు ఆపారు, ఎక్కడ ఆపామని మనకు తెలుసు. ఆల్మోస్ట్ అది పోసేసి బాబు మమ్మల్ని బతికించండి అని అంటే మన అధికారికి ఫోన్ చేస్తే అయినా శాంతించలేదు. దుబాయ్ రాజు రికమెండ్ చేస్తే సరేలే అని చెప్పి ఒక బ్రేక్ ఇచ్చారు. జీడిపి ఎక్కడ ఇబ్బంది అవుతుంది, మన వాళ్ళకు కూడా కొంత నష్టం జరుగుతుందనే ఆలోచనతో ఆల్రెడీ చేయాల్సినంత చేసేసి అప్పుడు సరే ఆపేస్తున్నామని ఆపారు. దానికి క్రికెటర్స్ భారీ ఆఫ్ నాలెడ్జ్లు ఇలాగ అండము, ఎవడు ఫ్లైట్లు కూలయ్యో, ఎవడు సర్వనాశనం అవుతున్నాడో, ఎవడు గుప్పిడి గోధుమ పిండి కలబడిస్తున్నాడో అందరికీ తెలుసు. ప్రపంచ మీడియా అంతా కూడా చూస్తుంది. సో ఈ విధంగా ఈ ట్రంప్ ఈ విధంగా సంకలు గుద్దుకొని మోదీ గారు ఒప్పుకున్నారు, మాతోనే చమురు ఇవన్నీ చేస్తున్నాడు. బట్ దానికి ప్రధాని గారు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. చాలా మేధావైన, ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి మోదీ గారు. ఇదొక వార్త. చూద్దాం దీని ఇంపాక్ట్ ఇంకా ధరలు తగ్గుముఖం పడతాయా, బంగారం ధరలు వెండి ధరలు ఇంకా దిగి వస్తాయా అనేది మనం చూడాలి.